ఓం నమో భగవతే రుద్రాయ. జనవరి 3, 2026 మనకి శనివారము, పౌర్ణమి, ఆరుద్ర నక్షత్రం ఉన్నది. ఈ యొక్క ఆరుద్ర నక్షత్రం ధనుర్మాసంలో రావడం ఈ యొక్క నక్షత్రానికి ఆరుద్రోత్సవము లేదా శివముకోటి అని మనం పిలుస్తూ ఉంటాం. ఈ శివముకోటి ఆరుద్రోత్సవం నాడు ఎవరైతే ఆ పరమశివుడికి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం జరిపించుకుంటారో వారికి ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోవడము, తద్వారా వారు జీవితంలో ప్రయోజనం పొందడము, వారు అనుకున్నటువంటి పనులన్నీ కూడా పూర్తి అవడము కూడా జరుగుతుంది. ఈ రోజు ప్రతి ఒక్కరూ కూడా ఓం నమ శివాయ అనేటటువంటి మంత్రాన్ని, ఆ పంచాక్షరి మంత్రాన్ని 108 సార్లు జపం చేసినా సరే వారి జీవితంలో ఉన్నటువంటి నవగ్రహ సమస్యలు ఏవైతే ఉన్నాయో, నవగ్రహ దోషాలు, జన్మలగ్న జాతక రీత్యా గోచార రీత్యా ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోయి వారు అనుకున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా సకాలంలో పూర్తి అయ్యేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈ ధనుర్మాసంలో వచ్చినటువంటి ఆరుద్ర నక్షత్రం రోజు, అది మనకి శనివారం, అంటే జనవరి 3, 2026 మనకి శనివారం పౌర్ణమి, ఆరుద్ర నక్షత్రం రోజు నాడు ప్రతి ఒక్కరూ కూడా ఈ చిన్నపాటి పరిహారాలు ఆచరించి ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం పొందడానికి ప్రయత్నం చేయండి. ఈ ఆరుద్రోత్సవం, ఈ శివముకోటి రోజు చేసేటటువంటి పూజలు గాని, దానాలు గాని చేసేటటువంటి ఫలితం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ శివముకోటి రోజు నాడు ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ యొక్క పరిహారాలు ఆచరించి మంచి ప్రయోజనాలు పొందడానికి ప్రయత్నం చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. శుభం.